మహాలక్ష్మి పరివారానికి స్వాగతం అండి. ఈరోజు మనం చేసుకోబోయే వంట కాలాజామ్ అండి. గులాబ్ జామ్ వేరు, కాలాజామ్ వేరు. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. 200 గ్రామ్స్ కోవా, అన్స్వీట్ అంటే చెక్క తీపి లేని కోవా అనమాట. ఒక 100 గ్రాముల దాకా పన్నీర్ తీసుకోండి. 2 స్పూన్స్ షుగర్ పౌడరు, 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ షుగరు. దీనికి ముందు పాకం పట్టుకోవాలండి. 2 కప్పులు తీసుకున్నాను. దీనికి బైండింగ్ కోసము కొంచెం మైదా యూస్ చేసుకోవాలండి. 2 స్పూన్లు పాకం పట్టుకుందామండి. దీనికి మనం కోయా 200 గ్రామ్స్ తీసుకున్నాం కదండి. ఇది 400 గ్రామ్స్ ఉండాలన్నమాట. షుగరు అంటే 1 కప్పు 200 గ్రామ్స్, ఇది 200 గ్రామ్స్. 400 గ్రామ్స్ షుగర్ వేసుకున్నాం పాకానికి. అదే కప్పుతో మనము వాటర్ 2 కప్స్ వేసుకుందాం. 2 కప్స్ షుగర్ అయితే 2 కప్స్ వాటర్ వేసుకుందాం. తీగ పాకం రాకూడదు, చాలా లేత పాకం ఉండాలి. దీంట్లో యాలకలు వేసుకోవాలండి. వేసేయండి. ఇట్లా పొడిగొట్టి వేస్తేనంటే దాంట్లో కాలాజామ్కి అంతా అతుక్కుపోతుందండి. పొడి సరిపోతుంది. అంటే జస్ట్ ఇట్లా అతుక్కోవాలి అంతే, వేలుకు వేలు అట్లా అతుక్కుంటే చాలండి. అంతవరకు వస్తే చాలు పాకం. రోస్ వాటర్ 1 స్పూన్ వేసుకుంటే బాగుంటుందండి. చాలా టేస్ట్, ఫ్లేవర్ 2 బాగుంటాయి. ఇప్పుడు ఇట్లా వచ్చేసింది కదండి, బుడగలు వచ్చినాయి కదా, ఆపేసానండి. పక్కన పెట్టేస్తున్నాను. ఈ స్వీట్ లేనిదండి, స్వీట్ లేని కోవా కాబట్టి మనము రూమ్ టెంపరేచర్, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక రూమ్ టెంపరేచర్లో వచ్చినాకనే వాడుకోవాలండి. ఇలా పెట్టుకొని మనం దీంతో ప్రెస్ చేయాలి. ఇట్లాగా ఒక 2-3 సార్లు అలా మెత్తగా సాఫ్ట్గా చేసుకోవాలండి. ఇట్లా ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని పన్నీర్ ఉంది కదండి, 100 గ్రామ్స్. 200 గ్రామ్స్ కోయా అయితే పన్నీరు 100 గ్రామ్స్ తీసుకున్నాం. దీని ఇలా తురుముకోవాలి సన్నగా. అంతగా వాటర్ కలుపుకునే అవసరమైతే పాలు కలుపుకోండి. అంతేనండి. ఇది కూడా మంచిగా మనం కోయా ఎలా చేసుకున్నామో మెత్తగా అలాగ చేసుకోవాలి. చూడండి, స్మూత్గా వస్తుంది కదా, చాలా స్మూత్గా. ఇప్పుడు ఇవి 2 కలుపుకోవాలండి బాగా. మీ కాలాజామ్ కలర్ ఎలా వస్తుందంటే దీనివల్లనే వస్తుందండి. దీంట్లో మెయిన్ ట్రిక్ వచ్చి ఇక్కడేనండి. జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. పెద్ద స్పూన్ అనమాట షుగర్ పౌడర్. దీనివల్లనే మనకి కాలాజామ్ కలరు కరెక్ట్గా వస్తుంది. ఇలా కలుపుకోవాలి. దీంట్లో ట్రిక్ వచ్చి ఇదేనండి. మెయిన్ సీక్రెట్ వచ్చి నెయ్యి కంబైన్ కోసం 1 స్పూను బాగా కలిసిపోయేటట్టు మంచిగా కలపండి. దీనిలో బైండింగ్ కోసము మైదా వేసుకోవాలండి. 2 స్పూన్స్. చూసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. మైదా ఎక్కువ వేసుకుంటే కనుక విడిపోతాయి. చూడండి ఎంత బాగా వచ్చిందో, కలుపుతుంటేనే తెలిసిపోతుంది. మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చిందండి. చాలా బాగా వచ్చింది. అసలు ఎంత స్మూత్గా కరిగిపోతుందండి, చేతిలోనే కరిగిపోతుంది మనకి. మనం బాల్స్ చేసుకుందామండి. ఇంకా చాలా చిన్నగా కాదు, చాలా పెద్దగా కాదండి. కాలాజామ్ 200 గ్రామ్స్ కోయాకి ఎంత వస్తుందో చూడండి. 100 గ్రామ్స్ పన్నీరు చాలా బాగా వచ్చిందండి. అసలు ఇలా చేత్తోనే దూదిలాగా కనిపిస్తుంది. ఎక్కువ ప్రెస్ చేయకూడదండి. ఎక్కువ ప్రెస్ చేస్తే లోపల పచ్చిగా ఉంటుంది అన్నమాట పిండి. చూడండి, ఇప్పుడు లైట్గా వేసేసుకుందాం. మెల్లగా ఒక 1 by 1 చేసుకోండి. ఇలా తిప్పుకుంటూ ఉండాలండి అన్ని వైపులా. అప్పుడు మంచి కలర్ వస్తాయి అన్నమాట. 1 కప్పు మైదా పట్టిందండి నాకు. 200 గ్రామ్స్ కోయాకి 100 గ్రామ్స్ పన్నీర్కి 1 కప్పు మైదా పట్టింది. 1 కప్పు వేసుకోవాలి మైదా. మంచి కలర్ రావాలండి, బ్రౌన్ కలరు. తీసేసుకుందామండి. ఇది ఒక బ్యాచ్ అయిపోయింది. టర్న్ చేసుకోవాలి. మళ్ళీ 2 సైడ్స్ టర్న్ చేసుకోవాలి పాకం వేడిగా ఉన్నప్పుడే. అప్పుడు అన్ని సైడ్లకి పాకం పట్టదు అనమాట. మంచిగా జ్యూసెస్ అన్నీ లోపలికి వెళ్తాయి. ఇలా వేడి చేసుకోవడం చాలా ముఖ్యమండి కాలాజామ్కి. లోపల కూడా మంచిగా, ఎందుకంటే ఇది హార్డ్ అయిపోతుందండి బాగా. మన స్లో ప్రాసెస్లో చాలాసేపు ఫ్రై చేస్తాం కదా, పైన అవుటర్ లేయర్ అన్నది హార్డ్ అయిపోతుంది. దానికోసమని మనం ఇట్లాగా 1 minute హీట్ పెట్టుకోవాలి. వేడెక్కేసినాక ఇలాగా వేడెక్కగానే ఆఫ్ చేసేయాలి. ఎక్కువసేపు ఉంచకూడదు, ఓన్లీ 1 minute వేడి చేయాలి అంతే. ఇంకా దీంట్లో ఇలానే ఉండనిద్దాం. 1 hour తర్వాత చూద్దాం. చూడండి, మంచిగా ఉడికిపోయింది కదా, లోపల పచ్చిదనమే లేదు. మొత్తము కాలాజామ్ రెడీ అయిపోయింది కదా, చాలా బాగున్నాయి కదా. మీరు కూడా చేసుకొని ఆనందించండి. ఇంకొక వంటతో మళ్ళీ కలుద్దాం.